నా మహిమ నిమిత్తము నేను నిన్ను సృజించి తిని. రెండవదిగా ప్రభు అన్నాడు, నేను వారిని కలుగజేసి తిని. మూడవదిగా ప్రభు అన్నాడు, నేను వారిని పుట్టించి తిని. మూడు మాటలు చూస్తున్నాం. ఒకటి, నేను వారిని సృజించాను అంటే మనలను దేవుడు సృజించాడు. రెండవదిగా దేవుడు మనలను కలుగు చేశాడు. మూడవదిగా దేవుడు మనలను పుట్టించాడు. దేని కొరకు అంటే ఆయన మహిమ నిమిత్తము. చెప్పండి, దేని కొరకు మనలను పుట్టించాడట? ఆయనను మహిమపరచాలని. మనను సృజించినది, మనలను కలుగు చేసినది, మనలను పుట్టించినది ఎందుకంటే మనము, ప్రతి మనుష్యుడు దేవుని మహిమపరచాలని దేవుడు మనలను సృజించాడు, పుట్టించాడు. మొదటి రాజుల గ్రంథం 8:11 అంటాడు, దేవుడు తేజోమహిమలో ఉన్నాడు. స్నేహితులారా, మహిమ అనే మాటకు అర్థము గొప్పతనము. వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే ఈ మొదటి రాజుల గ్రంథం 8:11 ఆయన తేజోమహిమలో ఉన్నాడు. రెండవ సమూయేలు గ్రంథం 7:26 ఆయన శాశ్వతమైన మహిమలో ఉన్నాడు. కీర్తన గ్రంథము 104:31 ఆయన నిత్య మహిమలో ఉన్నాడు. మత్తయి సువార్త 24:30 ఆయన మహామహిమతో ఉన్నాడు. ఆయన తేజో మహిమతోనూ, శాశ్వతమైన మహిమతోనూ, నిత్య మహిమతోనూ, మహామహిమతో దేవుడు ఉన్నాడు. మరి దేవునిని మనము ఎలా మహిమపరచాలి? మహిమపరచడం అంటే దేవుని గొప్పపరచడం, గొప్ప దేవునిగా ఎంచడము. మనము దేవునిని ఎలా మహిమపరచగలము? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం మొదటిగా మనం చూస్తే, ప్రకటన గ్రంథము మొదటి 16వ అధ్యాయము మనము 9వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాగా మనుష్యులు ఏం చదువుతున్నాం? ప్రకటన 16:9. కాగా మనుష్యులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగులు మీద అధికారము గల దేవుని నామమును దూషించిరు గాని ఆయనను ఆయన మహిమపరచినట్లు గమనించాలి. వారు మారు మనస్సు పొందిన వారు కారు. అంటే దేవుని మహిమపరచాలి అంటే మనము మారు మనస్సు పొందాలి. ఏ మనుష్యుడైతే మారు మనస్సు పొందుతున్నాడో, ప్రకటన 3:19 అంటున్నాడు, ఆసక్తి కలిగి మారు మనస్సు పొందండి. దేవుడు మన పట్ల ఎలాగ మహిమ పొందుతున్నాడు అంటే, మన మనస్సును మార్చుకున్నప్పుడు, మన మనస్సును మనము మార్చుకున్నప్పుడు దేవుడు మహిమపరచబడుతున్నాడట.
ఎలాగ తన మనస్సును మార్చుకొనాలి అంటే ఆసక్తి కలిగి మీ మనస్సును మార్చుకొనుడి అన్నారు. లూకాసు వార్త 15:7లో ప్రభు ఒక మాట సెలవిస్తున్నారు. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై. దేవుని స్తోత్రం. మారు మనస్సు పొందుట వలన మనము దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే మన మనస్సును మార్చుకుంటామో, చెప్పాను, మారు మనస్సు అంటే ఏంటంటే తమ చెడుతనమును మానుకొనటమే మారు మనస్సు. గనుక మారు మనస్సు పొందుటకు ఆసక్తి కలిగి మనము మారు మనస్సు పొందుట ద్వారా దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. కనుక మనము మారు మనస్సు పొందుట ద్వారా పరలోకములో సంతోషం కలుగుతుంది. పరలోక నివాసి అయిన పరలోకపు తండ్రిని సంతోషపరిచే బిడ్డలుగా ఉంటాము మనము మారు మనస్సు పొందుట వలన. ఆయన మనలను ఎందుకును సృజించాడు అంటే, ఆయన మనలను ఎందుకు కలుగ చేశాడు అంటే, ఆయన మనలను ఎందుకు పుట్టించాడు అంటే ఆయనను మహిమపరచడానికి. మనం ఆయన మహిమపరచాలి అంటే స్నేహితులారా మనము మారు మనస్సు పొందాలి. ఇక రెండవదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట మనం చూస్తాము. అతడు మీరు దేవునికి భయపడి, రైట్, ఇక్కడ మరొక మాట చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవునికి భయపడుతూ ఉన్నారో, ఎవరు దేవునికి భయపడి బ్రతుకువారి ఉన్నారో వారు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. కొందరిలో ఇవాళ ఏమి లేదు అంటే దేవుడంటే భయము లేని వారిగా ఉన్నారు. వాక్యం అంటుంది కొందరిలో దేవుని ఎడల బొత్తిగా భయము లేదు అని. గనుక భయము మనలో ఉండాలి. అమ్మో, ఆదివారము నేను పెందల కాడి ఆరాధనకి వెళ్ళాలనే భయం ఉండాలి. ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకొనాలి అని మనస్సులో భయం ఉండాలి. స్నేహితులారా, ఏదైనా పాపపు తలంపు పుట్టినప్పుడు, ఏదైనా పాపపు ఆలోచన వస్తున్నప్పుడు దేవుడు ఆకాశమందుండి నన్ను చూస్తూ ఉన్నాడని మనలో భయం ఉండాలి. కేవలము మనము దేవునికి మాత్రమే భయపడితే, మనము దేవునికి భయపడటం వలన దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూద్దాం. దేవునికి భయపడు వారి మీద ఆయన కనికారము తరతరములుండును. ఇవాళ మన వాక్యాంశం ఏంటి అంటే దేవుని మహిమపరుచుట. అందరూ చెప్పండి, ఏంటమ్మా? దేవునిని మహిమపరుచుట. ఒకటి, మనం మారు మనస్సు పొందుట ద్వారా మనం దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. 2,
ప్రతి విషయములోనూ మనం దేవునికి భయపడటం వలన దేవుడు చూస్తున్నాడని మనలో భయము ఉన్న ఎడల ఏ పాపపు కార్యము చేయకుండా మనము దేవునికి భయపడి ఉన్న ఎడల మనము దేవుని మహిమపరచు వారమై ఉన్నాం. లోకాసు వార్త 1:50 అంటున్నాడు, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికారము తరతరములు చూపును. దేవునికి భయపడితే దేవుడు మన మీద, మన బిడ్డల మీద, బిడ్డల మీద దేవుని కనికారము తరతరములు చూపునంట. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని యందు మనం భయము కలిగి ఉంటే, దేవుడు చూస్తున్నాడని మనం భయము కలిగి ఉంటే, దేవుడు మన మాటలను తన చెవులతో వింటూ ఉన్నాడని భయము కలిగి ఉంటే, ఆయన మన నడకలను కనిపెట్టుచున్నాడని మనం భయము కలిగి ఉంటే, మనము దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. మనను దేవుడు ఎందుకు పుట్టించాడటంటే మనము దేవునిని మహిమపరచడానికి, అంటే దేవుని గొప్ప చేయడానికి. మహిమ అంటే ఏంటంటే దేవుని గొప్ప చేయుట అని అర్థం. స్నేహితులారా, ఇక మూడవదిగా మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40 వచనాన్ని మనం చూద్దాం. అందుకు యేసు మార్తతో ప్రభు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. స్నేహితులారా, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచువారి ఉన్నారో వారు దేవుని మహిమపరిచేవారి ఉన్నారు. నమ్మిక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో అబ్రహాము కొరకు ఒక మాటను చూస్తూ ఉన్నాము. అబ్రహాము దేవుని నమ్మెను. చాలు దేవుని పిల్లరా, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచువారు ఉన్నారు, దేవుని యందు నమ్మిక ఉంచువారు తమ నమ్మికను బట్టి అబ్రహాము దేవుని నమ్మినట్టు మనము నమ్మితే ఆ నమ్మకము మనలను నీతిమంతులుగా ఎంచుచు ఉన్నది. మరి దేవుని నమ్ముతున్నావా? దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా? దేవుడిని కార్యం చేస్తాడని నమ్ముతున్నావా? దేవుడొక్కడే నిన్ను బాగు చేయగలడని నమ్ముతున్నావా? ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా మరియా, మీరు నాయందు నమ్మిక ఉంచినట్టయితే దేవుని మహిమపరచగలరు అన్నాడు. గనుక ఎవరు దేవుని నమ్మిన వారు అంటే ప్రభు అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనములో ఒకడు నన్ను చూసి నమ్మినను. 20వ అధ్యాయం 29వ వచనము. తోమాతో యేసు ప్రభు అంటున్నాడు, తోమా, నన్ను చూసి నమ్మావు, నన్ను చూడకుండా నమ్మవారు ధన్యులు. దేవుడు ఎప్పుడు మహిమపరచగలడు అంటే, ఆయన మహిమను ఎప్పుడు పొందగలడు అంటే దేవుని చూసి నమ్మడం కాదు, దేవుని చూడకుండా నమ్ముట వలన
దేవుని చూడకుండా మనం నమ్ముట వలన మనము ధన్యులవుతాము. ప్రభు అంటున్నాడు, చూసి నమ్మిన వాని కంటే చూడకుండా నమ్మువాడు ధన్యుడు. అంటే మనము నమ్మిక కలిగి ఉండాలి. ప్రభు మాటను నమ్మేవానిగా ఉండాలి. ప్రభు కార్యం చేస్తాడని నమ్మేవానిగా ఉండాలి. ప్రభు నా భర్తను మారుస్తాడు అని నమ్మిక కలిగి ఉండాలి. ప్రభు నా బిడ్డకు ఉన్నత స్థితినిస్తాడు అనే నమ్మిక కలిగి ఉండాలి. ప్రభు ఏమన్నాడు చూడండి, వాక్యములో లోకాసువార్త 8:49 యేసు క్రీస్తు ప్రభు అంటున్న మాట 8వ అధ్యాయము 49 యేసు ప్రభు వారు ఇంకనో మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారింటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మకము మాత్రముంచుము, ఆమె స్వస్థత పొందునని ఆయనతో చెప్పాను. పిల్లరా, దేవుని మనము మహిమపరచాలి అంటే దేవుని మాట మీద నమ్మకం ఉంచాలి. దేవుని వాక్యాన్ని నమ్మాలి. దైవనామములో ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మి ప్రార్థన చేయాలి. గనుక ప్రభు అంటున్నాడు, మరియా మార్తలారా, మీరు నాయందు నమ్మిక ఉంచినట్టయితే దేవుని మహిమపరచగలరు అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడంట. దేవుని నమ్ముట వలన అతనికి అది నీతిగా ఎంచబడిందంట. ప్రభు తోమాతో అంటున్నాడు, తోమా, నన్ను చూసి నమ్మిన వాని కంటే నన్ను చూడకుండా నమ్మినవాడు ధన్యుడు. వారు నన్ను మహిమపరుస్తున్నారు. లోకాసువార్త 8:49 అన్నాడు, కేవలము దేవుని మీద నమ్మకం ఉంచుట వలన దేవుడే నన్ను స్వస్థపరుస్తాడని, దేవుడే నా బిడ్డను స్వస్థపరుచుతాడని శతాధిపతి నమ్మకం ఉంచుట వలన తన కుమార్తెకు స్వస్థత కలిగిందని మనము చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచువారు అన్నారో వారు దేవునిని మహిమపరచుచు ఉన్నారు. ఇక 4వదిగా చూద్దాం, కీర్తనల గ్రంథము 50వ దావీదు కీర్తన. 50వ దావీదు కీర్తన 23వ వచనాన్ని మనం చూద్దాం. స్తుతి యాగమును అర్పించువాడు దేవుని మహిమపరచుచున్నాడు. దేవుని స్తోత్రం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమాంతుడగుయే దేవుని స్తోత్రం. స్తుతి యాగము. స్నేహితులారా, స్తుతించుట వలన దేవుని మహిమపరుస్తూ ఉన్నామట. మనం స్తుతించుట వలన దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ఒక చిన్న స్తుతి అనే మాట దేవుని మహిమపరిచే మాటగా ఉన్నది. నీ నోట నుంచి స్తుతించుట వలన 150వ దావీదు కీర్తన 1వ వచనములో ఆయన అంటున్నాడు, ఆయన పరిశుద్ధ ఆలయములో 150వ అధ్యాయము 1వ వచనం, ఆయన స్తుతించుడి. దేవుని స్తోత్రం.
మా ఎక్కడ స్తుతించాలట? మా దేవుని ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధ ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తోత్రం. దేవుని ఆయన పరిశుద్ధ ఆలయములోకి వచ్చి స్తుతించారట. స్తుతించుట వలన మనం దేవుని మహిమపరుస్తూ ఉన్నామంటే గొప్ప చేస్తూ ఉన్నామని అర్థం. దేవుని పిల్లారా, కీర్తనాకారుడు అంటాడు 63వ దావీదు కీర్తన 6వ వచనములో, నా జీవిత కాలమంతయు నేను నిన్ను స్తుతించెదను అన్నాడు. చదవండి. కాగా నా జీవిత కాలమంతయు నేను నిన్ను ఎంతకాలం మా దావీదు అంటున్నాడు, దేవా నేను జీవించినంత కాలము నేను నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. స్నేహితులారా, గనుక స్తుతించుట వలన, స్తుతియాగము చేయటం వలన దేవుని పరిశుద్ధ ఆలయములోకి వచ్చి మనము స్తుతించుట వలన మన జీవిత కాలము దేవుని స్తుతించుట వలన మనము దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. మనము దేవుని మహిమపరుస్తూ ఉన్నాం గనుక మనం స్తుతించేవారుగా ఉండాలి. ఇక 5వదిగా మనం చూద్దాం, దేవుని ఎలా మహిమపరచాలో. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. మీరు యేసు ప్రభువారన్న మాట ఇది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి అంటే దేవుడు మహిమపరచబడును. ఎప్పుడంట? ఫలించుట వలన. దేవుని పిల్లారా, ఇక్కడ బహుగా ఫలించుట వలన అన్నాడు. మరి మనం ఒక చెట్టు వేసాం, మొక్క వేసాం, అది ఎదుగుతూ ఎదుగుతూ ఉంది. అది ఎదిగిన తర్వాత ఆ చెట్టుకు మంచి ఫలములు ఇస్తే సంతోషిస్తాం. ఏమ్మా, మరి ఒక ఏడాది 2 సంవత్సరాలలో 3 సంవత్సరాల్లో ఆ చెట్టు ఎదిగి ఫలిస్తూ ఉంది. ఫలించడం అంటే ఫలములు కాయలం. మరి కాలములో సీతాఫలముల కాలం ఇది, వేసవ కాలం మామిడి ఫలముల కాలము. ఇలాగ ఒక్కొక్క కాలమునకు ఒక్కొక్క ఫలము ఫలించేదిగా ఉంది. దేవుని పిల్లారా, ఎదిగిన తరువాత ఆ చెట్టు మంచి ఫలములు బహుగా ఫలించాలి. మరి యేసుక్రీస్తు ప్రభువులో ఎప్పుడు రక్షణ పొందావు? ఎప్పుడు మందిరానికి వచ్చావు? ఈ మందిరం అనే తోటలో విశ్వాసిగా నీవు ఒక మొక్కగా నాటబడ్డావు. వాక్యమనే నీటి చేత, ప్రభుబోధన సంస్కారం అనే ఎరువు చేత దేవుడు నిన్ను పెంచుతూ ఉన్నాడు. నీవు ఎదగాలి. మరి ఎదిగిన నీవు ఫలించాలి. ఎన్ని ఫలాలు ఉన్నాయి మీలో? స్నేహితులారా, మీరు బహుగా ఫలిస్తేనే కానీ పరలోకపు తండ్రిని మీరు మహిమపరచలేరు అన్నారు.
మనము ఫలించాలి. ప్రార్థన ఫలము మనలో ఉండాలి, వాక్య ఫలము మనలో ఉండాలి, స్తుతి అనే ఫలము మనలో ఉండాలి, అర్పణ అనే ఫలము మనలో ఫలించాలి. స్నేహితులారా, ఇవన్నీ విశ్వాసి ఆత్మీయముగా ఫలించువాడై ఉండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో కొన్ని ఫలములు చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 ఫలాలు. ఒక విశ్వాసి ప్రార్థనా ఫలము, వాక్య ఫలము, స్తుతి అనే ఫలముతో ఈ 9 ఫలాలు కలిగి ఉండాలి. ప్రేమ అనే ఫలము ఫలించాలి, సంతోషము, దీర్ఘశాంతము, సమాధానము, దయాళత్వము, ఇలాగున 9 ఫలాలు ఉండాలట విశ్వాస జీవితంలో. ప్రభువులోకి వచ్చి ఎంతకాలమైంది నీవు? ప్రభువులో ఎంతగా ఎదిగా? వాక్యం ద్వారా నీవు ఫలించే చెట్టు వలె, ప్రభువుకు ఫలించే చెట్టు వలె ఉంటేనంట, ఆత్మీయ ఫలములు నీవు కలిగిన మొక్క వలె ఉంటేనంట, నువ్వు దేవుని మహిమపరిచేవానిగా అవుతావు. ఎవరైతే ఫలించువారుగా ఉన్నారు, కొందరు మందిరానికి ఎంతో కాలం చూస్తారు, ప్రార్థన రాదు. కొందరు ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తారు, పాటలు రావు. కొందరు ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తారు, వాక్యం చదవడం రాదు. కొందరు ఎంతో కాలం నుంచి ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు, మోకాళ్ళు వేయడం కూడా రాదు. అంటే మనము ఫలించడం లేదని అర్థం. ఫలించలేని ప్రతి తీగను నరికి పారవేయుడు అన్నాడు. దేవునిలో ఆత్మీయముగా ఫలించకపోతే మనము నరకబడి పారవేయబడతాము అగ్నిగుండములో అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇక 6వదిగా మనం చూస్తే రోమాపత్రిక 15వ అధ్యాయము, రోమాపత్రిక 15వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూద్దాం. మీరు ఏకభావము గలవారై ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుని మహిమ పరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఏం కలవాలి? ఏం కలవాలి? దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంటే, సంఘములో ఉన్న సహోదరులు, సంఘ బిడ్డలైన వారట ఒకరితో ఒకరు తమ మనస్సు కలిసిన వారే ఉండాలి. ఏమా, ఈవిడేమో ఆవిడతో మాట్లాడదు, ఆవిడేమో ఈవిడతో మాట్లాడదు. ఏమండి, ఏమా, ఏం తెలుసుకుంటున్నాం మనం? కలుస్తున్నావా అందరితో? కొందరు సంఘంలోకి వస్తారు కానీ ఎవరిని కలవరు, ఎవరితో కలిసి ఉండరు. మరి నువ్వు ఎవరితో కలిసి లేకపోతే నువ్వు ప్రభువును మహిమపరచలేవంట. నలుగురితో కలవాలి. ఎవరింటికాడ ప్రార్థనా కూటమైన వారితో కలవాలి. ఏమ్మా, మరి కొందరు ఏమనుకుంటారో తెలీదు, ఎవరితో కలవరు. వారు సంఘములో ఉన్న వారితో కలవరు, ఏ ప్రార్థనా కూటములో కలవరు. సంఘానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అంతే. మరి రేపటి దినాన నువ్వు ఎవరితో కలవకపోతే
నీతో కూడా ఎవరూ కలవరు. కలవడం అనే మాట ఐక్యతను చూపిస్తుంది. ప్రభు అంటున్నాడు, ఒకరి మనస్సు ఒకరితో కలిసినప్పుడు, ఒక విశ్వాసి మరొక విశ్వాసతో కలిసి ఉన్నప్పుడట వారు పరలోకపు తండ్రి అయిన దేవుని మహిమపరిచేవారుగా ఉన్నారు. ఏమా స్నేహితులారా, కీర్తనాకారుడు అంటాడు 133వ దావీదు కీర్తన 1వ వచనములో, సహోదరుడు కలిసి ఉండుట ఎంత మేలు. ఏమండి, ఐక్యత అంటే ఏంటంటే కలిసి ఉండడం. సహోదరులు కలిసి ఉండుట వారికి మేలు, సంఘానికి మేలు, కుటుంబానికి మేలు. ఎప్పుడైతే సంఘముతో నలుగురిలో మనం కలుస్తామో, నలుగురితో మన మనస్సును కలుపుకుంటామో, మనము దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. స్నేహితులారా, నేనెవరితో కలవను అనుకుంటే నీతో కూడా ఎవరు కలవరు. సహోదరులు కలిసి ఉంటే మేలట, కలిసి లేకపోతే కీడు కలుగుతుందేమో దేవుడు అందుకే హెచ్చరించాడు. కనుక వాక్యములో మనం చూస్తే ఆరోదిగా ఒకరితో ఒకరు కలిసి ఉండుట వలన, అంటే సంఘములో ఒకరితో ఒకరు కలిసి ఉండుట వలన దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. దేవుని మహిమపరిచే వారమవుతూ ఉన్నాం. ఇక 7వదిగా మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. మనుష్యులు, ఓ విశ్వాసులారా, మీ సత్క్రియలను చూసి, చూసారా, సత్క్రియ అంటే ఏంటి? ఒక మంచి పని. ఆదికాండంలో 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి ఒకసారి. దేవుడు ఒక మనుష్యునితో అంటున్నాడు. ఎవరితో ఈ మాట? కయ్యూనుతో అంటున్నాడు. దేవుడు కయ్యూనుతో అంటున్నాడు, నీవు సత్క్రియ చేసినట్టయితే తల ఎత్తుకుంటావు. అంటే ఒక మంచి పని చేస్తే ఏం చేస్తామండి? అందరిలో మాట్లాడండి, ఏం చేస్తాం? తల ఎత్తుకున్నవానుగా చేస్తాడు దేవుడు. అంటున్నాడు, నీ సత్క్రియ వలన, అంటే నువ్వు చేసే మంచి పని వలన దేవుడు మహిమపరచబడతాడు. దేవుని పిల్లారా, మరి నువ్వు చెడ్డ పని చేస్తున్నావా? ఏమండి, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఏదైనా చెడ్డ పని చేస్తేనంట నువ్వు తలదించుకోవలసి వస్తుంది లోకంలో అని దేవుడు హెచ్చరించాడు. దేవుని పిల్లారా, విశ్వాసి సత్క్రియ అంటే ఒక మంచి పని చేయాలంట. చెప్పండి, ఈ నెలలో మరి చివరి వారం కదా, ఏదైనా ఒక మంచి పని చేస్తాము మేమని ఒక మాట చెప్పండి. ఎవరైనా మాట్లాడాలి. వారు దేవుని మహిమపరచుదరు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3:14. అవసరమును బట్టి సత్క్రియలను శ్రద్ధగా చేయుట నేర్చుకోవాలి. ఏమంటే మంచి పనుడు చేయడం నేర్చుకోవాలట. మనం చెడ్డ పనుడు నేర్చుకుంటాం మనం. ఏమండి, యవనస్తులు మంచి పనులు చేయడం నేర్చుకోవాలి. వారిని వీరిని చూసి ఏం నేర్చుకుంటారు? చెడ్డ పనులు చేయడం నేర్చుకుంటారు. స్నేహితులారా,
ఈ తీతుకు రాసిన పత్రిక 3:14 ప్రభు అంటున్నాడు, మంచి పనులు చేయడం నేర్చుకోండి. మీరు మంచి పని చేయటం వలన పరలోకపు తండ్రిని మహిమపరుస్తూ ఉన్నారు అన్నాడు. ఒక విశ్వాసిని లేదా ఒక మనుష్యుని దేవుడు ఎందుకు పుట్టించాడట అంటే, యెషయా గ్రంథంలో ఆయన అన్నాడు, నేను మహిమ పొందడానికి అన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జన్మకు లేదా నీ పుట్టుకకు ఒక అర్థం ఏంటంటే, నిన్ను సృజించిన దేవునిను మహిమపరచాలి. నీ మనస్సు మార్చుకొని మహిమపరచాలి. వాక్యములో చక్కగా చెప్తూ ఉన్నాడు. గనుక సత్క్రియ చేయటం వలన అంటే ఒక మంచి కార్యము చేయటం వలన మనము దేవుని మహిమ పరచుతూ ఉన్నాం. ఇక చివరి మాట, లూకాసు వార్త 17వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూద్దాం. 17, 15, 16. యేసు ప్రభు దగ్గర గట 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి ఏం చేశాడు? ఏమొచ్చినందుకు 10 మందిలో ఒకడే వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వచ్చినప్పుడు ఈ 10 మంది కూడా కుష్ఠరోగులే. ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చి ప్రభు చెప్పిన ప్రకారం వారు చేయగా వారు శుద్ధులయ్యారట. వారు కుష్ఠరోగము స్వస్థత పొందారట, బాగుపడ్డారట. బాగుపడితే యేసు ప్రభు దగ్గరికి ఎలా వస్తున్నాడంటే, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుకుంటూ వస్తున్నాడు. అమ్మా, ఏమర్థమైంది ఈ మాటలో మీకు? గొప్ప శబ్దంతో ఎప్పుడు ఏం చేస్తున్నాడు? అందరూ చూస్తుండగా ఈ కుష్ఠరోగి ఏమంటున్నాడంటే, యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడని గొప్ప శబ్దముతో ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఏం చేసినట్టు దేవుని మహిమపరచడానికి? ఏం చేసినట్టు మనుషుడు సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఆ కుష్ఠరోగి ఎవరి ద్వారా బాగుపడ్డాడో, ఎక్కడ బాగుపడ్డాడో, ఏ మాట ద్వారా బాగుపడ్డాడో ప్రజలకట గొప్ప శబ్దంతో చెప్తున్నాడు. యేసు ప్రభువే నన్ను బాగు చేశాడు, యేసు ప్రభువే నన్ను బాగు చేశాడని ప్రజలందరి ఎదుట గొప్పగా సాక్ష్యము చెప్పటం వలన, ఏం చెప్పడం వలన? సాక్ష్యము చెప్పటం వలన దేవుని మహిమపరుస్తున్నాడట. దేవుని స్తోత్రం. ఏమండి, నెలలో ఒకరోజు సాక్ష్యం చెప్పండి అని అంటే వచ్చేయమంటారు తెలుసా? దేనా సాక్ష్యం? కొందరు సాక్ష్యం చెప్పడానికి సిగ్గు, లేకపోతే కొందరు సాక్ష్యం చెప్తే కానుకేయాలని సాక్ష్యానికి లెగరు. సిగ్గేస్తుందా సాక్ష్యం చెప్పడానికి? దేవుడు నిన్ను ఈ నెలలో ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తే దేవుడు పోయిన నెల నుంచి ఈ నెల వరకు కాపుదలు ఇచ్చాడండి. సాక్ష్యం. ఎన్ని ప్రమాదాలు తప్పుతూ ఉన్నాయి, ఎన్ని ఆపదలు తప్పుతూ ఉన్నాయి, పడుకున్న వారు లేవకుండా చనిపోతున్నారు. దేవుడు నేను పడుకున్న వారిని సజీవునిగా లేపుతున్నాడు. లరా, ఎన్ని ఆపదలు తప్పించినా, ఎన్ని ప్రమాదములు తప్పించినా, ఎన్ని కీడులు తప్పించినా, ఎన్ని బలహీనతల నుంచి దేవుడు మనల్ని బాగు చేస్తున్నా మనం దేవునికి ఏం చెప్పడం లేదంటే సాక్ష్యం చెప్పడం లేదు.
దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభు చేసిన కార్యము సాక్ష్యం చెప్పాలి. ప్రభు చేసిన చిన్న కార్యమైనా, అది మన జీవితంలో ఒక గొప్ప కార్యమైనా మనం సాక్ష్యం చెప్పాలి. వాక్యములో ప్రభు అంటాడు, మీరు మోషే నియమించిన కానుకను దేవునికి నియమించుకోండి అన్నాడు. దేవుని బిడ్డలారా, కనుక మనం చూస్తూ ఉన్నాం, ఒకటి మారు మనస్సు పొందుట వలన మనం దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. రెండు, మనం దేవుడు చూస్తూ ఉన్నాడని భయం కలిగి ఉండుట వలన మనం దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. మూడవదిగా, దేవుని పట్ల నమ్మకం ఉంచుట వలన దేవుడే నన్ను స్వస్థపరచగలడు, దేవుడే నా భర్తను మార్చగలడు, దేవుడే నా బ్రతుకును మార్చగలడని నమ్మకం ఉంచుట వలన దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. నాలుగు, దేవుని స్తుతియాగము చేయటం వలన, దేవుని స్తుతించడం వలన మనము దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ఐదవదిగా, దేవుని సంఘములో ఎదుగుతూ ఆత్మీయమైన ఫలములు ఫలించుట వలన దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ఆరోదిగా, సంఘములో ఉన్న ఒక్కొక్కరితో మనము కలిసి ఉండుట వలన, సంఘ విశ్వాసులతో మనము కలిసి, సహోదరులు కలిసి ఉండుట వలన మనము దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. ఏడవదిగా, మంచి పనులు చేయటం వలన, ఏమండి జనవరి నెల వస్తుంది ప్రభా, ఇక నాలో ఉన్న చెడ్డ అలవాట్లు, చెడ్డ సహవాసాలు, చెడ్డ వ్యసనాలు మానుకొని ఈ జనవరి నెల నుంచైనా నేను ఒక మంచి పనులు చేస్తాను ప్రభా అని ప్రభువును మహిమపరుచుకుందాం. ఇక చివరిగా, దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం సాక్ష్యం చెప్పుట వలన, అపోస్తలుల కార్యగ్రంథం 1:8 అన్నాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. దేవుని స్తోత్రం. మన రాజమండ్రి నుంచి ఎల్లమెల్లి సభలకు వచ్చారు, ఎవరైనా సాక్ష్యం చెప్పారని కూడా నేను చెప్పా. అప్పుడు నేను దేవుని మహిమపరచునట్టు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఆయన మనను సృజించినది, ఆయన మనను కలుగు చేసినది, ఆయన మనను పుట్టించింది ఎందుకంటే ఆయనను మహిమపరచడానికి. దేవుడి మాటలు దీవించునుగాక. మంచిది. మరి చివరి ఆదివారములో మనము